సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 స్కందాల్లో, కీర్తనలు 5 స్కందాల్లో ఇది 5వ స్కందం ప్రారంభం, పంచమ స్కందం అంటే 5వ భాగం. ఇందులో 107వ కీర్తన. ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన వచనం పదే పదే పునరుక్తం అవుతుంది, అంటే మళ్ళా వస్తుంది, రిపీట్ అవుతుంది. ఆ వచనం నేను చదువుతాను, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. 6వ వచనం 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించింది. 13వ వచనం కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించింది. 19వ వచనం కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. 28వ వచనం శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేస్తుంది. ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నీ పాసనకి వస్తుంది ఈ వాక్యం దగ్గరికి నాన్న, నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ వాక్యం ముందు ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లు మా కన్నులు తెరవమని తండ్రి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, పవిత్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన ఇశ్రాయేలీయులు ప్రజలు వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉండేది, వాళ్ళ జీవితాల్లో ప్రభువు ఎలా వాళ్ళని విడిపించి నడిపించాడో ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఇలాగే కొన్ని కీర్తనలు ఉన్నాయి. 105వ కీర్తన కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం 105, 106 ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు మొట్టమొదటి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఏర్పరచుకొని వారి ద్వారా ఒక సంతతి ఇచ్చి ఆ సంతతిని ఈజిప్ట్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి విడిపించి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించి కనాను తీసుకొచ్చే ఈ మొత్తం చరిత్ర ఈ కీర్తనలో ఉంటుంది. వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉంది, వాళ్ళు కనానుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, దేవుడు ఎలా వారిని కాపాడాడు, దేవుడు ఎలా వారిని శిక్షించాడు, క్రమశిక్షణ చర్య వాళ్ళ మీద ఎలా తీసుకున్నాడు, మళ్ళా వాళ్ళని దేవుడు ఎలా సరిచేశాడు, ఈ మాటలన్నీ కూడా ఈ కీర్తనలో ఉంటాయి. ఈ 107వ కీర్తనలో మొదటి వచనం యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట అంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉంటుంది అనే మాట. ఎవరైతే దేవుని యొక్క విమోచన పొందుకుని ఉంటారో వాళ్ళు ఈ మాట పలుకుతాడని ఇది ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమయ్యి కొన్ని వచనాలు అలా సాగితే మళ్ళీ ఈ మాట వస్తుంది. మనం చదువుకున్న మాట ఏమని వస్తుంది అంటే, వారు అరణ్యమందుని ఎడారి త్రోవను తిరుగులాడుచూ ఉండి నివాసపురం ఏది వారికి దొరకకపోయినో ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టి. అన్నీ ఉన్నప్పుడు కాదు, నిజంగా మనకు కూడా ఏదైనా బాధ కలిగినప్పుడు మనకు దేవుడిని మనం ఎక్కువగా అతుకుంటాం. ఎందుకంటే ఏ మనిషికైనా ప్రపంచంలో ప్రతి మనిషి ఒక మనిషి బాధ మరొక మనిషితో పంచుకుంటే కొంచెం తగ్గలేదు, రిలీఫ్ ఇస్తుంది. కానీ పూర్తిగా మన అంతరంగంలో ఉన్నటువంటి బాధని అర్థం చేసుకోగలిగిన వాడు, మనం మొరపెడితే ఆలకించేవాడు దేవుడు మాత్రమే. అందుకే వీళ్ళు కూడా ఆ ఎడారిలో తిరిగారు, నివాసపురం ఏదీ లేదు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలు పోయింది. ఇంకా వారు ఆ కష్టకాలంలో ఏం చేశారంటే యెహోవాకు మొర్రపెట్టింది. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ సిద్ధపాటు ప్రార్థనా దినాల్లో మనం కూడా కష్టకాలం ఉందే కాదు కానీ కొత్త నిబంధనలో ప్రభువారు మనకు చెప్పారు, అవి కూడా చివరిలో చూసుకున్నాం. విసుగక మనం నిత్యం ప్రార్థించాలని, మెలకువగలిగి ప్రార్థించాలని. ఒక స్నేహితుడు మరో స్నేహితుడి దగ్గరికి వచ్చి రొట్టెలు అడిగినప్పుడు వాడు చెప్తాడు, అక్కడ ప్రభువే చెప్తాడు అపమానం. సిగ్గు మాటికి అడుగుతాడు, అదే నేను ఇంకా లాక్ వేసాను, నేను వచ్చి ఇవ్వలేను, నేను పడుకో ఉన్నాను అన్నా కానీ లేదు నాకు కావాలి. ఒక స్నేహితుడు వచ్చాడు, వాడికి ఏదో ఒకటి పెట్టాలంటే అలా మాటికి అడుగుతూ ఉంటే ఆ స్నేహితుడు తలుపు తీసి, వాని ఎంత సిగ్గుమాలి అడుగుతున్నాడు అనైనా లేచి కూడా ఆ విధంగా మీరు ప్రార్థించాలని చెప్తాడు. ఇంకొక ఉపమానంలో చెప్తాడు లూకా సువార్తలో,
విసుగక నిత్యము ప్రార్థించాలంటాడు. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ న్యాయాధిపతికి దేవుడు అంటే లెక్కలేదు, అసలు దేవుడు అంటే నమ్మడు, వాడు నాస్తికుడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఇవి నాకు తగు ఉంది తీరుస్తావా లేదా అంట పోతా ఉంటే, నేను ఎవరిని అసలు లెక్క చేయను, దేవుడిని లెక్క చేయను, ఈ ఎందుకు నా దగ్గరికి వచ్చి అడుగుతా ఉంది, ఇన్నిసార్లు వచ్చిన దానికైనా పోయి ఆమె యొక్క తగు ఎందుకు తీర్చేద్దాం అనుకొని ఆ వ్యక్తి వెళ్ళి ఆ తగు తీరుస్తాడు. అలాగా ఆ విధవరాలు ఏ విధంగా అయితే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాను, నేను న్యాయస్తుడైన న్యాయానికి న్యాయ స్వరూపుడైన నా దగ్గర మీరు ఆ విధంగా ప్రార్థించాలని కూడా చెప్తారు ప్రభు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇశ్రాయేలు ప్రజలంటే కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టారు. మనమైతే కష్టము నష్టం అని కాదు, కానీ అన్ని వేళలా మనం ప్రభువుకు మొరపెట్టాలని, ఆయనతో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించి, దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన విడిపించే దేవుడు మన దేవుడు. తర్వాత వచనాలు ప్రారంభమవుతాయి. వారు ఒక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించి. చూడండి, దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించడమే కాదు, ఆయన ఏం చేస్తాడంట, చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. ఈరోజు మనం కూడా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చక్కని త్రోవను నడిపిస్తాడు. కీర్తన 23లో కూడా అదే, ఆయన మన నీతి మార్గంలో నడిపించే దేవుడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. దేవుడు చేసిన దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఆయనకి ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుదిన మందు కానీ, ఉదయం నిద్రలేచినప్పుడు కానీ, రాత్రి పడుకునేటప్పుడు కానీ, ఎప్పుడైనా మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఆయన కృప చూపుతున్నాడు, విడవక నిరంతరం ఉండే కృప చూపుతున్నాడు. కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించాలి. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఏలైనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరుచున్నాడు. దేవుడు మనం మొర వినడమే కాదు, మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, మనల్ని ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆకలి కొన్న వారిని మేలుతో నింపి ఉన్నాడు. అలా వాళ్ళని నింపాడు, వాళ్ళని విడిపించాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక వాళ్ళు ఏం చేశారంటే, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసింది. బాగా ఒక స్థాయికి వచ్చేదాకా బాగుంటారు, ఆ తర్వాత దేవుని మర్చిపోతారు. అలాంటి పరిస్థితి అయిపోతుంటుంది ఇశ్రాయేలు ప్రజలు. అప్ అండ్ డౌన్గా ఉంటాయి అన్నమాట వాళ్ళ యొక్క ప్రయాణం. ఆయాసం చేత కృంగజేసిన వారు కూలి ఉండగా సహాయం లేకపోయింది. ఇందాకేమో నివాసపురం ఏది వారికి దొరకకపోయింది, వారి ప్రాణం సమస్య అప్పుడు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు మళ్ళా చూడండి, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయింది, ఏ సహాయకుడు లేవు. అలాంటి సమయంలో ఏం చేశారంట, 13వ వచనం చదవండి. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. ఈరోజు మన అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఎన్నో సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ సమస్య నుంచి మనకు విడుదల ఇచ్చేవాడు మన ప్రభు. వారి ఆపదలన్నింటిలో నుండి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. ఆ రోజు విడిపించిన దేవుడు ఈ రోజు కూడా విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని వాడు మన దేవుడు. అప్పుడు అబ్రహాం కాలంలో ఎలా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడో, ఇస్సాకు కాలంలో ఎలా ఉన్నాడో, ఇశ్రాయేలు జీవితాలు ఎలా ఉన్నాడో, మనకంటే ముందు 2000 సంవత్సరాల నుంచి ఎంతోమంది నమ్మి వారి జీవితాలు ఎలా ఉన్నాడో, ఈ రోజు కూడా ఆయన అలాగే నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. మనం మొరపెడితే మనకు విడుదలిస్తాడు. ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించాడు. వారి కట్ల తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రక్షించాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆయన ఇతడి తలుపును పగలగొట్టి ఉన్నాడు, ఇనప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకున్నారు. భోజన పదార్థంలో వారి ప్రాణములకు అసహ్యమగును, వారు మరణ ద్వారమును సమీపించరు. మీరు గమనించలేదో, ఒకసారి 13వ వచనం తర్వాత దేవుడు వారికి ఏం చేశాడో చూపించాడు. 15వ వచనం దగ్గర వాళ్ళు దేవునికి స్తుతులు చెల్లించారు. 16వ వచనం మళ్ళా 16వ వచనంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి విడుదల వచ్చింది. 17లో మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చేసిందంటే దుష్ట ప్రవర్తన. మనం కూడా కొన్నిసార్లు దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉంటాం. ఇలాగే మనం కూడా ఉంటాం.
భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును, వారు మరణ ద్వారమును సమీపించదు, చావు అంచులకు వెళ్ళుకుంటాం. అయితే ఏం చేశారంటే వాళ్ళు 19 కష్టకాలం ముందు వారు యెహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. ఈ మాటలు చదువుతుంటే ఎక్కడో తరచుగా, ఎక్కడో అరుదుగా కాదు, తరచుగా పదే మనం మాట చూస్తాం. బైబిల్ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అక్కడ విడిపించి 10 తెగులు ఈజిప్ట్లో అక్కడ పంపించి 10వ తెగులు మొదటి సంతానం వారి యొక్క పెంచులు బిడ్డల్ని మగబిడ్డలందరినీ కూడా అర్థం చేసి విడిపించి తీసుకొస్తే ముందు నొయ్య వెనక్కి పోయి అన్నట్టు ముందు సముద్రం ఉంది, వెనక్కి సైన్ ఉంది. అప్పుడు కూడా సరిగారు. దేవుడు చెప్పాడు, మోషేకి చెప్పాడు, ఓరకి నీళ్ళు చుట్టూ చూడండి. మోషే ఏం చేశాడంటే మొరపెట్టాడు దేవుడు, అయ్యా ఏం చేయాలని. దేవుడు అప్పుడు కూడా జవాబిచ్చాడు. ఇక్కడ కూడా అదే మనం చూస్తాం. వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి మొరపెట్టినప్పుడు వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఇంకా మంచి మాట ఉంది 20, ఆయన తన వాక్కులు పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించి. మనం కుంగిపోవచ్చు, పడిపోవచ్చు, మనం లేవనెత్తేటువంటి ఒకే ఒక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకం మనం పడిపోగానే నవ్వుకుంటుంది, అయిపోయింది జీవితం అనుకుంటాడు. కానీ దేవుడిని నమ్మిన బిడ్డగా నువ్వు అలా కుంగిపోవద్దు. అంటే కృంగుదలలో, నిరుత్సాహంలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. మనం చెప్పుకోవాలి మన ప్రాణంతో. 42వ కీర్తన కూడా ఉంది, నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచు, నాలో నీవు ఎందుకు కుంగిపోతున్నావు, దేవుని యందు నమ్మకం ఉంచు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన సజీవుడు, మనలో ఉండే దేవుడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు, గుంటలో నుంచి లేవనెత్తి విడిపిస్తాడు. 21 నుంచి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యమును ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతమును చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, ఆయన దాని తరంగమును పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచుండని, శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయిను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనక్కు దొరుకుచు ఇటు అటు తూలుచుండదు. ఇది సముద్రంలో జరిగే పరిస్థితి. ఒకసారి ఓడలోనో లేదా ఒక పడవలోనో ఉంటే ఎలా ఉంటుందో ఆ పరిస్థితి ఇక్కడ వివరిస్తున్నాడు కీర్తనాకారుడు. వారు ఎటు తోచుకుండేది, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, డైలమాలో ఉన్నారు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. ఇది ఒక్కోసారి మన జీవితాల్లోకి ఈ భాగం చూపిస్తాం. కొన్నిసార్లు దేవుడే మన జీవితాల్లో కొన్ని పరీక్షలు తీసుకొస్తాడు. ఆ సమయాల్లో మనకు ఏం చేయాలో పాల్గొని పరిస్థితి, ఎటు తోచని పరిస్థితి. అయితే వాళ్ళు చేసినట్టే మనం కూడా చేయొచ్చు. ఏం చేశారు వాళ్ళు? శ్రమకు తాళలేక, దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదలో ఉన్న వారిని విడిపించారు. కొన్నిసార్లు మన యొక్క గర్వం చేత, మన యొక్క గర్విష్ట హృదయం చేత దేవుడిని మనం మర్చిపోతాం, కష్టాలు వస్తాయి, అప్పుడు విడిపిస్తాడు. కొన్నిసార్లు మనం దేవునితో నమ్మకం నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యొక్క అనుమతితో కూడా కొన్ని పరీక్షలు, కొన్ని పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయంలో కూడా మనం విడిపించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయింది. మనం సువార్తలో చూస్తాం, యేసుప్రభు శిష్యులు ఈ మధ్యకాలంలో మనం విన్నాం, రవన్ చెప్పాడు ఆ వాక్యం. ధోనిలో పోతా ఉన్నప్పుడు ఆయన నిన్న కూడా చదివా వాక్యం. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళు మాత్రం తుఫాను చూసి భయపడిపోయారు. అప్పుడు ప్రభు లేచి ఏమన్నాడు? తుఫాన్ని గద్దించాడు, గాలి సముద్రాన్ని నిమలమైపోయింది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఆయన తుఫాన్ను ఏం చేస్తాడంట? ఆపివేస్తాడు. దాని తరంగములు అణిగిపోయింది. అవి నిమ్మలమైనవని వాళ్ళు సంతోషించేది. మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు, మనల్ని ముంచేసే తుఫాను లాంటి పరిస్థితులు రావచ్చు. కానీ దేవుడి వాక్యం మనకు ముందుగానే హెచ్చరిస్తుంది, లేదా మనల్ని ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితులు నీలోకి వచ్చిన నీ ప్రభు ఆ తుఫాన్ని, ఆ తరంగాన్ని అణిచివేయగలిగిన వాడు నీతో ఉన్నాడని
అవి నిమ్మలమైనవని వారు సంతోషించరు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. మనం ఏ దరికి వెళ్ళాలో, ఏ తీరానికి చేరాలో ఆ తీరానికి ఆయన చక్కగా చేరుస్తాడు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజంలో వారు ఆయన్ని గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయన్ని కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చెవిటి పర్రగాను మార్చను. ఒకరోజు సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్ని దేవుడు వెంటనే మార్చేయగలడు ఈ మాటను బట్టి. అదే అరణ్యమును ఆయన నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లును, పొలముల్లో విత్తనములు చల్లి ద్రాక్ష తోటను నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి గొలిన వారిని అచ్చట కాపాడచ్చు. మీరు గమనించారో లేదో, ఇక్కడ ఏమన్నాడు 33 ఆ వచనాల్లో, బాగా ఉన్నదాన్ని, సత్తువు గలదాన్ని చెవిటి పరగా మార్చేయగలడు. నదులు బాగున్నాయి ఇక్కడ అనుకున్న దాన్ని ఆయన అడవిగా, నీటి ఓటల ఏం చేస్తాడంటే అక్కడ ఆయన నీటి బొగ్గలు ఎండి నేలగా కూడా మార్చేస్తాడు. మనం ఇది బాగుంది సమృద్ధిగా ఉన్నదాన్ని అది కరువు ప్రాంతంగా మార్చేయగలడు. ఇది కరువు ప్రాంతం, ఇక్కడ జీవించడం అన్నదాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఎండిన నేలని నీటి ఓడలుగా మార్చగలరు, అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చగలరు. వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లును, పొలముల్లో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొని వారిని అచ్చట కాపాడుచును. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందుదురు. భౌతికంగా సమృద్ధితో సకల సంపదలతో ఉండటమే కాదు, సంతానపరంగా కూడా అభివృద్ధి చెందించగలవాడు ప్రభు. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలన, ఇబ్బంది వలన, దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను. వారి వంశమును మందవలే వృద్ధి చేసిను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు. మోసగానులు అందరూ మౌనం నుండుదురు. బుద్ధిమంతులైన వాడి విషయమును ఆలోచించును. యెహోవా కృపాతిశయమును జనులు తలపోయిదురుగా. ఈ మాటలన్నీ ఆత్మను ఎందుకు చదివారంటే మనం మళ్ళీ వీటిని మనం ధ్యానిస్తే ఎన్నో సత్యాలు ఇందులో మనకు కనిపిస్తాయి. మనం 107వ కీర్తన చూస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు విడుదల ఇస్తాడు. కష్టకాలాల్లో మనకు నమ్ముకునదగిన సహాయకుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఆయన అలాగే ఉన్నాడు. మనం ఆయనకి మొరపెట్టాలని కష్టాలు వచ్చినప్పుడే కాదు, నిరంతరం ఆయనతో మన సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు, తన పర్ణశాల మాటను మనం దాచేవాడు. ఇవన్నీ కూడా కీర్తనలోనే ఉన్నాయి. కృంగిపోయినప్పుడు మనం దేవుని ఎందే నమ్మకం, విశ్వాసం ఉంచాలి. చూద్దామా? కీర్తన 42. ఎప్పుడైనా కృంగుదల, ఎటు పాల్గొని పరిస్థితులు ఈ కీర్తన చదువుకుంటే ఎంతో మనకు బలం వస్తుంది, దేవుని పట్ల నమ్మకం కలుగుతుంది. ఏమంటాడంటే ఆ కీర్తనలో 42వ కీర్తనలో 11వ వచనం, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించును. కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులు రకరకాల మాటలు చెప్పేస్తారు. మీరున్న ఇల్లు బాగలేదు, లేదంటే మీకు అవి కొన్ని రోజుల నుంచి మీకు ఏదో చిడిచిడిగా ఉంది, ఏదో కీడు ఉంది, ఇలాంటి మాటలు ఉపయోగించినప్పుడు మనం మనుషుల మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే, దేవుని వాక్యం మనలో ఎవరి పట్ల నమ్మకం కలిగిస్తుందంటే దేవుని పట్ల నమ్మకం ఉంచమని చెప్తుంది. మన ప్రాణం మనలో కృంగిపోయినప్పుడు మనం ఎవరి యందు నిరీక్షించాలంటే దేవుని యందు. ఎందుకంటే ఆయన కష్టకాలంలో మొరపెట్టినప్పుడు ఆయన విడిపించిన దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కేవలం కష్టకాలాల్లో దేవుడే కాదు, ఆపద తోపుడు వాడే కాదు, అన్ని వేళలా అన్ని కాలాల్లో ఉన్న దేవుడే ఆయన. అందుకే ఆయన తన శిష్యులు కూడా చెప్పాడు. ఆ మాటలు కూడా చూసుకొని మనం గ్రహించుకున్నాం. ఈ మాటలను బట్టి మనం ధైర్యాన్ని పొందుకొని ప్రార్థనలో మనం మరింత బలపడాలని దేవుడు కోరుతున్నాడు. చూద్దామా? లూకాసు వార్త. మీరు లూకాసు వార్తను మీరు చదివి ఎక్కువ మనం కానీ ధ్యానిస్తే, మనం చదివితే అందులో ఎక్కువ ప్రార్థన గురించి ఎక్కువ విషయాలు చెప్తాడు ప్రభు.
లోక ప్రార్థన విషయాలు ఎక్కువగా లిఖించాడు దేవుని సహాయంతో. లోకా స్వార్థ 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు వచ్చి వచ్చి ప్రార్థన నేర్చుకొని అడుగుతాడు. అప్పుడు 5వ వచనం నుంచి మరియు ఆయన వారితో ఇలా అన్నాడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రెట్లు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ మార్గంలో నా వద్దకు వచ్చినాడు, అతనికి పెట్టడానికి నా వద్ద ఏమీ లేదు, అతనితో చెప్పిన ఎడల అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టద్దు, తలుపేసింది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. చూడండి, అక్కడ ప్రశ్న వేసాడు. అతడు చెప్పునా, చెప్తాడా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినా, చూడండి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును కదా, ఇచ్చును అని మీతో చెప్తున్నాను. అటువలే అంటే ఆ స్నేహితుడు ఎలా సిగ్గుమాలి మాటికి అడిగాడో అలాగే మీరు కూడా ఆ విధంగా సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది. చదవక వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడిన మీతో చెప్తున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలు ఇస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాడు. ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు ప్రభు? ఆ స్నేహితుడు ఏ విధంగా సిగ్గుమాలి మాటికి అడిగాడో మీరు కూడా అలా అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పి ఒక తండ్రి గురించి కూడా చెప్తాడు. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ తండ్రి చెడ్డవాడైనా బిడ్డ అడిగితే మంచిగా ఇస్తాడు కదా. ఆ ఇశ్రాయేల్ దేశంలో అక్కడ కొన్ని ఏంటంటే చేపను అడిగితే చేపకు ప్రతిగా పాము ఇస్తాడా? కొన్ని చేపలు పాము లాంటివి ఉంటాయి అనమాట. మన తాటాయి చేపలు ఉంటాయి కదా, పాము లాగే ఉంటుంది. అక్కడ చేపలు అనమాట. ఇదిలో చేపను పాము తెచ్చిస్తాడా? ఇవ్వడు కదా. అలాగే తేలు గుడ్డులాగా అవి ముడుచుకున్నప్పుడు చిన్న గుడ్డులాగా ఉంటాయంట. 2 ఒకటేగా ఉన్నాయి, తేలు ఎత్తుకోకి ఇస్తాడా? ఎంత కఠినాత్ముడైనా ఈడు కదా. మీ పరలోక తండ్రి మీరు అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా ఇస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి ఆయన మొదటి నుంచి ఉన్నాడు, కానీ ఆయన కార్యం అప్పటికి ప్రారంభం అవ్వాలి. ఇది శిష్యులతో చెప్తున్నాడు. ఈ రోజు మనం ఎప్పుడైతే నమ్మకం ఆ రోజే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనతో ఉంటాడు. మనం ఆయన లోపడిపోతే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇది యేసు ప్రభు పునరుద్ధానం కాకముందు మాట కాబట్టి, అయినా కానీ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం అడిగితే నిశ్చయంగా దేవుడు మనకు శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ మనం ఎలా అడగాలంట? సిగ్గుమాలి మాటికి అడగాలి. వాళ్ళు కష్టకాలంలో మొరపెట్టారు, వారికి దేవుడు విడుదలనిచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రభు చెప్పినట్టు అడుగుతూ ఉంటే, మెదుగుతూ ఉంటే, తడుతూ ఉంటే దేవుడు మనకు దయచేస్తాడు. ఏం అడగాలో ముందు చెప్పాడు మనలో ప్రార్థనలో. దేవుని రాజ్యం రావాలని, దేవుని నామం పరిశుద్ధపరచబడాలని, దేవుని చిత్తం జరగాలని, ఆ తర్వాత మనకు కావాల్సిన దేవుడిని అడగాలని, మనకు ఎదురే కష్టాల నుంచి తప్పించమని మనం అడగాలని దేవుడు చెప్తున్నాడు. చివరికి ఇంకో మాట చూస్తున్నాం అదే లోకా స్వార్థలో 18వ అధ్యాయము వారు విసుకక నిత్యము ఎలా చేయాలి? మనము విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అక్కడ చెప్పాను ఇంతకుముందే, విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి 6వ వచనం. మరియు ప్రభు ఇలా అన్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రుడు
పగలని కాదు, రాత్రి పగలు 24 గంటలు తనను గూర్చి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన కోసం ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు ఆయన ఏం చేస్తాడంట? తీర్పు మనం మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? మనకు కావాల్సిన న్యాయం ఏంటో అది మనకు ఆయన తీరుస్తాడు. మనం స్నేహితుల వలె సిగ్గుమారి మాటికి అడగాలి. ఈ విధవరాల వలె ప్రభువుని ఆయన మన తండ్రి, మనం అడగమునికి మనకేం కావాలో అడుగుతాడు. కానీ మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రథమంగా ఏంటంటే ఆయన స్వభావం కావాలి, ఆయన స్వరూపం కావాలి, ఆయన వలె ఈ లోకంలో జీవించాలి, ఆత్మఫలాలు మనకు కావాలి. వాటి గురించి మనం నిత్యము విసుగగా ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. మనకు ఎదురయ్యేటువంటి అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనం ప్రభువుని చెప్పుకోవచ్చు. మన యొక్క జీవన సంబంధమైనటువంటి అనుదిన జీవితానికి సంబంధించినటువంటి అవసరాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక అవసరాలు మనం ప్రభువుని అడగచ్చు. మన కుటుంబ రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు, మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, చుట్టూ ఉన్న ప్రజల రక్షణ కొరకు, ప్రపంచం అంతా ప్రభు స్వార్థ ప్రకటించబడడం కొరకు మనం నిత్యం ఇలా ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాం. 107వ కీర్తనలో మనం చూసినట్టుగా వారు కష్టకాలం ముందు ఆయన మొరపెట్టినప్పుడు ఆయన వారికి విడుదలిచ్చాడు. ఈ రోజు మనం విసుగగా ఇవి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా మన మొర ఖచ్చితంగా విని మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనం ఆయన చెంతకొచ్చి మన యొక్క ప్రార్థన విజ్ఞాపనని ప్రభువుని తెలియజేద్దాం. ప్రభు మనమే ఆలోచించి దీనికి మనకు సహాయం చేయడం కాక ఈ మాటను దేవుడు తీర్చిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అందరం మోకరిల్లి ప్రార్థనలో గడుపుదాం. ఈ సిద్ధపాటు ప్రార్థనా దినాల్లో అనేక అంశాలను ప్రభు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. మనం కృంగిపోవద్దని, నిరాశపడద్దని, ఆయన మనకు మంచి బోధకుడుగా ఉంటారని, ఆయన నిస్వార్థమైన సేవకుడని, ఆయన మనసు మనం కలిగి ఉండాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం మొరపెడితే ఆయన మన మొరను ఆలకించి మనకు న్యాయం తీరుస్తాడని, మనకు జవాబు ఇస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమైనా సహోదరి సహోదరుడా, ఏ రోజైతే నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నావో రక్షకుడిగా ప్రభువుగా, అప్పుడే పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. ఆయన నువ్వు మొరపెడితే నిశ్చయంగా నువ్వు మొరపెడితే నీకు దగ్గరగా ఉండి నీ మొరలు వింటాడు, సహాయం చేస్తాడు. అనేక విషయాల్లో కృంగిపోయి దేవుడి సన్నిధికి వచ్చున్నావేమో, వారు కృంగిపోయినప్పుడు శ్రమలు ఈ కష్టాలను భరించలేని పరిస్థితుల్లో వారు దేవుడు మొరపెట్టారు, విడిపించాడు దేవుడు. ఈరోజు కూడా నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక విషయాల్లో కొన్నిసార్లు గర్వించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, ఆ తప్పు తెలిసిదేమో, ఆ తప్పును ఒప్పుకుంటే నిన్ను కూడా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు.